పిల్లలు వింటారు, కానీ వారికి ఇది ఎందుకు చేయాలి అనే పూర్తి అవగాహన ఉండదు. ఎవరో చెప్పడం వల్ల మనం చేస్తే దానివల్ల అసలైన ఆనందం రాదు. నా తల్లి ధ్యానం చేస్తోంది, నా తండ్రి ధ్యానం చేస్తున్నాడు, నేను కూడా చెయ్యాలి అని వారి హృదయంలో ఒక రకమైన తపన, ఆకలి ఏర్పడినప్పుడు అది సరైన సమయం అవుతుంది. वो समय अच्छा है, सबसे बढ़िया है। 15 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సులో వారికి ఉపదేశం ఇవ్వవచ్చు. उनको योगिक लिटरेचर हम पढ़ा सकते हैं। సహజంగా వారి చేత యోగిక సాహిత్యం చదివించవచ్చు. కఠినమైన సాహిత్యం అవసరం లేదు. ఏవైనా కథలు, ధార్మికపరమైన జోకులు, మహాభారతం, రామాయణం వంటి సీరియల్స్ చూపించండి. ఆ సమయంలో వారెంతో గ్రహిస్తారు, ప్రశ్నలు అడుగుతారు. మంచి ఏమిటి, చెడు ఏమిటి, నైతికత గురించి తప్పక ప్రశ్నిస్తారు. ధర్మరాజు నిజంగానే అలా చేశాడా? ఇలాంటి ప్రశ్న కూడా వేస్తారు. तो एक तरह की जिज्ञासा वो छोटी उम्र में हमें पैदा करनी है। ఆ చిన్న వయసులోనే వారి హృదయంలో ఒక రకమైన ఆసక్తిని పెంపొందించాలి. వారి హృదయంలో ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేయాలి. దానివల్ల వారి ప్రజ్ఞ, ఆలోచన పెరుగుతాయి. వారికి రిలాక్సేషన్ నేర్పండి. సాయంత్రం 5-10 నిమిషాలు ప్రశాంతంగా ఎలా కూర్చోవాలి అనే విషయం తెలుస్తుంది. నా గురుదేవులు ఏమనేవారంటే, పిల్లలు ధ్యానం చేసినప్పుడు మనకన్నా వేగంగా పురోగతి చెందుతారు అని. అయితే అక్కడ ఒక సమస్య వస్తుంది. తరువాత వారికి ఏ విషయం మీద ఆసక్తి ఉండదు. ఇది పెద్ద ఇబ్బంది. అందువల్లే 15-16 సంవత్సరాల తరువాత చేస్తే భౌతిక ప్రపంచానికి సంబంధించినవి చేయాలి, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినవి చేయాలి అనే సమతుల్యత వారికి వస్తుంది. లేనట్లయితే ఒకే దారిలో వెళ్ళిపోతే భౌతిక ప్రపంచానికి ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతాడు. जैसे नॉन अटैचमेंट कहते हैं या वो వైరాగ్యం జాగృతమైనట్లయితే చదువులో కూడా ఆసక్తి చూపడు. నాన్న, నేనెందుకు చదవాలి అనేలాంటి పరిస్థితిని తీసుకురాకూడదు. మనం ఒక సమతుల్య మానవుని సమాజంలో ఉంచాలి. ఎలా అంటే భౌతిక జీవనంలోనూ విజయవంతంగా ఉండాలి, అలాగే ఆధ్యాత్మిక జీవనంలో కూడా మంచి పురోగతిని సాధించాలి. రెండింటిలో సమన్వయం తీసుకొని రావాలి. మీరు బ్రైటర్ మైండ్స్ చూసే ఉంటారు. పిల్లలకు ఒక దానిలో దిశానిర్దేశం చేస్తే వారు అదే దారిలో వెళతారు. ఆటలాడించండి, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ మొదలైనవి. టీవీ చూపించండి, అవి చెయ్యండి. పిల్లలను మంచి మంచి ఆటల్లో ప్రోత్సహించినట్లయితే వారు అందులో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు వీడెప్పుడూ ఆడుకుంటూనే ఉంటాడు, ఎప్పటిదాకా ఆడతాడు అంటారు. పెద్దవాళ్ళయ్యాక ఆడలేరు కదా. ప్రజలు కూడా ఇప్పుడు కూడా ఆడుకుంటున్నాడు అని నవ్వుతారు. అందుకని చిన్నప్పుడే ఆడుకోనివ్వండి, అల్లరి చేస్తే చెయ్యనివ్వండి. అందువల్లనే మనకి శ్రీకృష్ణ భగవానుని అల్లరిని గురించిన కథలున్నాయి. ఎంతో మందిని ఆయన ఏడిపించారు, కుండలు పగలకొట్టారు. ఇప్పుడు అలా ఎవరైనా చేస్తే పోలీస్ కేసు అవుతుంది. అమ్మ కూడా ఇలా ఎందుకు చేశావు అని అంటుంది. ఒక రకమైన సహనం ఈ రోజుల్లో లేదు. గట్టిగా మాట్లాడితే అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అని తల్లి అంటుంది. ఆమె అరుస్తుంది, కానీ ఈ శబ్దాన్ని ఆపడానికి ఆమె అరుస్తుంది. जो जिस उम्र में होता है उसको होने दो। ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగనివ్వండి. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు చేస్తారా? ఫోన్లు, మొబైల్ సంస్కృతి అనేది వచ్చేసింది. उनको टाइम दे दो, उसको వాళ్ళకి టైం ఇవ్వండి. ఆపేయండి అని చెప్పకండి. చూడు, పర్వాలేదు, ఇది నీ టైం అని చెప్పండి. తరువాత ఈ టైంకి ఇది చెయ్యాలి, ఈ టైంకి ఇది అనే క్రమశిక్షణ వాళ్లకు నేర్పండి. చూడకండి అని మనం అనకూడదు. మనం కూడా వాళ్లకు ఉదాహరణగా ఉండాలి.
అమ్మా నాన్న ఫోన్ చూస్తూనే నిద్రపోతే పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? కానీ నిద్రపోయే ముందు మీరు ప్రార్థన, ధ్యానం చేస్తే పిల్లవాడు కూడా చూస్తాడు. కలిపి చేసుకుంటే ఇంకా మంచిది. तो संस्कार माँ बाप की जिम्मेदारी है। ఆ సంస్కారం అమ్మా నాన్నల బాధ్యత. ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యండి. పిల్లలకు నేర్పండి. ఇదే సంస్కారం మనం నేర్పేది. ఇంకేం ఇవ్వగలం? पैसा उनके लिए थोड़ा रखना तो पड़ेगा ही। వాళ్ళకి డబ్బు కూడా కొంత అందివ్వాలి కదా. కానీ దానికి మించిన బాధ్యత మంచి సంస్కారం నేర్పడం, డబ్బు ఇవ్వడం కాదు. దానివల్ల పిల్లలు తమంత తాము నిలబడగలుగుతారు. సంస్కారవంతమైన అలవాట్లు నేర్పకుండా డబ్బులు ఇస్తే పాడు చేస్తారు. అందువల్ల సంస్కారాన్ని నేర్పాలి. వారిలో ఆధ్యాత్మిక అలవాట్లు తీసుకుని రావాలి. మన సమాజాన్ని మార్చాలంటే పిల్లలతోనే మొదలుపెట్టాలి. భవిష్యత్తు మారడానికి పిల్లల నుండే మొదలు పెట్టాలి. దానికోసం తల్లిదండ్రుల త్యాగం చాలా ఆవశ్యకం. खुद टीवी 10 घंटा देखेंगे वीकेंड्स में। వారాంతాల్లో 10 గంటలు తల్లిదండ్రులే టీవీ చూస్తుంటే పిల్లవాడు కూడా అలాగే చూస్తానంటే మీరు ఏమనగలరు? మీరు ఏదో చూస్తున్నారు, పిల్లవాడు మరేదో షో చూడాలనుకుంటాడు. రెండో టీవీ పడక గదిలోనికి తీసుకురావాల్సి వస్తుంది. तो one thing leads to another। ఒక విషయం మరొకదానికి దారితీస్తుంది. అందువల్ల సామూహిక ఆధ్యాత్మికత మంచిది. మొత్తం ఇంట్లో వారందరూ, వీలైతే ఇరుగు పొరుగు వారు కూడా దీన్ని ఆస్వాదించాలి. प्रिसेप्टर को इनवाइट करो अपने मोहल्ले में कि भाई हमारे मोहल्ले में। మీరు ప్రిసెప్టర్ని మీ వీధిలోనికి ఆహ్వానించి 2-3 ధ్యానం చేయాలనుకుంటున్న కుటుంబాలతో ధ్యానం ప్రారంభించండి. వారికి ప్రిసెప్టర్లు సిట్టింగులు ఇస్తారు. సత్సంగ్ అవుతుంది. తరువాత వీధిలోని వాళ్ళందరూ వారానికి 2 రోజులు సామూహిక సత్సంగ్లో పాల్గొని చూడండి. దాని ప్రభావం చాలా ఉంటుంది. ये तो शुरुआत हुई है। ఇది ప్రారంభమే. మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆశ్రమాలు 4-5 ఉండాలని నేను అనుకుంటున్నాను. तो మెల్లమెల్లగా మొత్తం సమాజంలో మనం మార్పు తీసుకుని రాగలం. మనం ఏమీ చెప్పనక్కర్లేదు. మహాత్ములు చాలా చెప్పారు. మనం చేయాలి.